సూలూరుపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో వైసీపీకి చెందిన కోఆప్షన్ సభ్యుడు కలత్తూర్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో మున్సిపాలిటీలో అభివృద్ధి జరగలేదని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కౌన్సిలర్ మిజూరు రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించడంతో కొంతసేపు సమావేశం రసాభాసగా మారింది. అజెండాలో ఉన్న 30 అంశాల్లో 28 అంశాలకు ఆమోదం లభించగా మిగిలిన 2 అంశాలను వాయిదా వేశారు. సమావేశంలో ఇంటి పన్నుల భారం, రోడ్లు, డ్రైన్లు లేకపోవడం, పార్క్, వీధి రోడ్లు వేయడం, డివైడర్లపై ఫ్లెక్సీలు నిరోధించడం వంటి ప్రజా సమస్యలను కౌన్సిలర్లు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 2 కోట్ల రూపాయల నిధులతో మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైన్లు, పార్కుల అభివృద్ధి చేపడతామని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. కౌన్సిలర్లు సహనం పాటిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి అధ్యక్షత వహించగా కమిషనర్ చిన్నయ్య, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. గత 5 ఏళ్లుగా కొంత డెవలప్మెంట్ లేని విషయం మీరందరూ కూడా చెప్తున్నారు. సో మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు జూన్ 12వ తారీఖుకి మనకు సంవత్సరం రోజులు అవుతుంది. ఈ సంవత్సరం రోజుల్లో మనం గ్రామీణ అభివృద్ధి ఎక్కువ చేసుకున్నాము. ఇప్పుడు మనం టౌన్స్కి, మున్సిపాలిటీలకి ఇప్పుడు 2 కోట్లు, ఒక్కొక్క మున్సిపాలిటీకి 2 కోట్లు తెచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ప్రపోజల్స్ అన్నీ కూడా ఎక్కడైతే రోడ్స్ ఇబ్బందిగా ఉన్నాయో, డ్రైన్స్ ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని కమిషనర్ గారితో పోయి చూడడం జరిగింది. ఏవైతే ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ కూడా రోడ్స్ 2 కోట్ల వరకు కూడా మనం పెట్టున్నాం. అలాగే 15th ఫైనాన్స్ నుంచి కూడా మనకు 15th ఫైనాన్స్ నుంచి మనకి 67 lakhs ఉంది. అలాగే జనరల్ ఫండ్ 39 lakhs ఉంది. మొత్తం మనకు 3 కోట్ల 6 లక్షలు ఉంది. ఈ 3 కోట్ల 6 లక్షలతో మనం రోడ్లు, డ్రైన్స్, అలాగే టౌన్ బ్యూటిఫికేషన్ కోసం కూడా మనం కొంత ఆలోచిస్తున్నాం. ఇందాక మనకు కమిషనర్ గారు దీంట్లో చెప్పినట్టు మనం ప్రతి ఏరియాకి బోర్డు, ఏ ఏరియా అన్నది ఒక బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఏరియా ఐడెంటిఫికేషన్ కోసం. అలాగే మనం సూలూరుపేట హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర మనం ఐ లవ్ సూలూరుపేట అన్న బోర్డ్స్, అలాగే ఫౌంటైన్ కూడా ఒకటి ఆలోచిస్తున్నాం. ఇట్లా కొన్ని ఫ్లెమింగో, ఈ షార్ నమూనాలు కూడా అవి అక్కడ పెడుతున్నాం. అలాగే మనకు మన్నార్ పోలూరు దగ్గర మొన్న తుడా చైర్మన్ గారు వచ్చారు, కమిషనర్ గారు వచ్చారు. ఆవిడ కూడా అక్కడ మన్నార్ పోలూరు దగ్గర ఎప్పటి నుంచో అలాగే ఉండిపోయి శిథిలంగా మారిపోయిన పార్క్ కూడా డెవలప్ చేసి అక్కడ రెడీ చేస్తానని మనకు చెప్పడం జరిగింది. అలాగే టౌన్లో కూడా ఒక పార్క్ని రెడీ చేస్తాం. ఇలాగా మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా డెవలప్మెంట్ కోసం, అలాగే బ్యూటిఫికేషన్ కోసం అన్ని ప్రపోజల్స్ కూడా రెడీ చేసుకున్నాం. తొందరగానే అన్ని ఈ టెండర్స్ అన్ని పిలిచి తొందరగానే ఫినిష్ చేస్తాం. చాలా మంది స్ట్రీట్ లైట్స్ కూడా అడిగారు. కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేశాము. ఎక్కడైతే స్ట్రీట్ లైట్స్ లేవో అవే లైట్స్ అయిపోయాయి అంటున్నారు. అవి కూడా తొందరగా తెచ్చి పెట్టేసేయండి. అలాగే కమిషనర్ గారు శానిటేషన్ తగ్గుతుందన్నారు. మీరు కేర్ తీసుకొని ప్రతి చోట శానిటేషన్ నీట్గా ఉండాలి. అలాగే సెల్ఫ్ శానిటేషన్ కూడా మీరు మీ వార్డ్స్లో కూడా చెప్పండి. ఎవరికి వాళ్ళు అంటే డ్రైనేజ్లో ఏదంటే అది వేసేయకుండా ఒక అంటే మనకి ఎట్లా చెత్త వ్యాన్లు వస్తున్నాయి దాన్ని యూటిలైజ్ చేసుకునేలాగా కౌన్సిలర్లు అందరూ ఎవరి వార్డ్స్లో కూడా వాళ్ళు మోటివేట్ చేసుకోవడం. అంటే మనం మొత్తం గవర్నమెంట్ మీద వదిలేయకుండా మనం కొంత చేసుకోవాలి, అలాగే కొంత గవర్నమెంట్ చేసేలా చూసుకోవాలి. అలాగే ఇంకా ఇష్యూస్ అన్నీ కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ దగ్గర బ్యూటిఫికేషన్ ఏదో చెప్పారు, కానీ అక్కడ యాక్చువల్గా ఈ అన్నా క్యాంటీన్ పెట్టిందే ప్రజలకి 5 రూపాయలకి భోజనం, పేదవాళ్ళకి 5 రూపాయల భోజనం అందడానికి పెట్టాము. కానీ అది ఎప్పుడు పెట్టారో, ఎలా పెట్టారో తెలీదు. కొన్ని అది లోపలికి ఉంది ఆ సైడ్. దాన్ని నేను కలెక్టర్ గారితో మాట్లాడి బస్టాండ్ దగ్గర పెట్టించే ఏర్పాటు చేస్తాను. కొంచెం టైం ఇవ్వండి, దాన్ని కొంచెం స్టాప్ చేస్తే మనం అన్న క్యాంటీన్ మారితే కొంచెం అంటే ఎక్కువ మంది జనాలు 5 రూపాయలకి భోజనం అన్నది యూటిలైజ్ చేసుకునేలాగా మన చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని నిలబెట్టేలాగా ఉంటుందని అనుకుంటున్నాను. కాబట్టి అది కొంచెం స్టాప్ చేస్తే దాన్ని చూద్దాం. తర్వాత నేను చెప్పేది, ఈ కౌన్సిలర్లు అందరూ కూడా కొంచెం బాధ్యతగా ఉండాలి. మీరు క్వశ్చన్లు అడిగినప్పుడు దానికోసం ఆన్సర్ కోసమైనా చూడకుండా మీరు అందరూ వెళ్ళిపోవడం నాకేం నచ్చట్లేదు. ఒక కౌన్సిలర్ బాధ్యతగా అంటే ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆ విషయాలు తెలుసుకోవడానికి కౌన్సిలర్లు అందరూ కూడా ఆగాలి. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతే నేను కుర్చీలతో మాట్లాడుకోలేను. ప్రజలందరికీ తెలుసు, బట్ కౌన్సిలర్గా ఎవరి వార్డ్స్లో వాళ్ళు పనిచేయడం కూడా మీకు ఇంపార్టెంటే. కాబట్టి ఇలాంటివి చేసి కౌన్సిల్ మీటింగ్ అంటే ఆ రోజు రండి. లేదు అనుకుంటే కమిషనర్ గారికో